రిటైర్మెంట్ అయ్యాక కూడా మన చేతికి రెగ్యులర్ ఇన్కమ్ వస్తే, అది ట్యాక్స్ సేవ్ అవుతూ వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇది ఒక గోల్డ్ మైన్ లాంటి ప్లాన్. ఇదేంటో తెలుసా? ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే రియల్ లైఫ్ ఫైనాన్షియల్ టాపిక్స్ మీకు అర్థమయ్యే భాషలో మరియు అందరికీ ఉపయోగపడే విధంగా క్లియర్గా, మెల్లగా, డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది రిటైర్మెంట్ సెక్యూర్ చేయడానికి మరియు ట్యాక్స్ సేవింగ్ చేయడానికి, ఫ్యూచర్లో ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్ చేయడానికి వన్ పవర్ఫుల్ స్కీమ్, అదే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక రిటైర్మెంట్ అండ్ ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ విరమణ తర్వాత అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి మనిషికి మంత్లీ పెన్షన్ రూపంలో ఇన్కమ్ ఇవ్వడం. ఇక్కడ ఒక చిన్న వివరణ ఇస్తాను. చాలామందికి పెన్షన్ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తేనే వస్తుంది, మరి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నాకు అసలు ఉద్యోగమే లేదు, నేను ఒక హౌస్ వైఫ్ని, నేను ఒక చిన్న షాప్ నడుపుతున్నాను, మరి నాకు పెన్షన్ ఎలా వస్తుంది? మా అందరికీ ఏదైనా ఒక మార్గం ఉందంటే ఉంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ 2004లో ప్రారంభమైంది. ప్రస్తుతం 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఎవరైనా ఇందులో చేరే అర్హత ఉంది. అంటే హౌస్ వైఫ్ అయినా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వ్యాపారస్తులైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మంత్లీ పెన్షన్ పొందగలుగుతారు. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు జాబ్లో ఉన్నప్పుడు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎన్పిఎస్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు వారి వారి అర్హతలను బట్టి లేదా వారి వారి శాలరీలను బట్టి నెలకు 1000 రూపాయలు కానీ, 5000 కానీ, లేదా 10,000 కానీ, మీరు ఎంత ఎంపిక చేసుకున్నారో అంత మొత్తాన్ని ప్రతి నెల ఎన్పిఎస్ అకౌంట్లో కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మీ డబ్బును ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ నిర్వహిస్తారు. వారు ఈ అమౌంట్ని స్టాక్స్లోను, గవర్నమెంట్ బాండ్స్లోను, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి రిలయబుల్ అండ్ డైవర్సిఫైడ్ పెట్టుబడిలో పెడతారు. ఉదాహరణకు మీరు ప్రతి నెల ఒక 3,000 ఇన్వెస్ట్ చేస్తే, అంటే 25 నుంచి 30 సంవత్సరాల తర్వాత అది 50 లక్షలకు పైగా వెల్త్గా గ్రో అవుతుంది. ఇది కాంపౌండింగ్ వల్ల సాధ్యమవుతుంది. మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా రిటర్న్స్ పెరుగుతాయి. ఎన్పిఎస్లో 2 రకాల ఖాతాలు ఉంటాయి. నెంబర్ 1 టైర్ 1 అకౌంట్. ఈ ఖాతా రిటైర్మెంట్ పర్పస్ కోసం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కనీసం 500 కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది అకౌంట్ యాక్టివేట్గా ఉండడానికి అవసరం అవుతుంది. అంటే మీరు 500 నుంచి 1,50,000 వరకు ఎంతైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏజ్ అంటే 60 సంవత్సరాల వరకు లాకిన్గా ఉంటుంది. అంటే 60 సంవత్సరాల వరకు మీరు విత్డ్రా చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఒక 4-5 సందర్భాల్లో 25% వరకు విత్డ్రా అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఖాతా ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఉదాహరణకు సెక్షన్ 80C మరియు సెక్షన్ 80CCD సబ్సెక్షన్ 1B ద్వారా మీకు ట్యాక్స్ సేవింగ్ లభిస్తుంది. ఇది ఒక పెన్షన్ స్ట్రక్చర్లో ఒక ముఖ్యమైన భాగం. దీని ద్వారా రిటైర్మెంట్ అయిన తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించవచ్చు. రెండోది టైర్ 2 అకౌంట్. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు యూజ్ చేయాలనుకుంటే దీన్ని ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ లాగా వాడుకోవచ్చు. ఇందులో మీరు ఎప్పుడైనా మనీ విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ కానీ లేవు. కానీ దీని ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ మాత్రం లభించవు. అసలు ఎన్పిఎస్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి? ఎన్పిఎస్ మీకు వార్షికంగా 2 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. దీని అర్థం ఏమిటంటే మీరు ఎక్కువగా సంపాదించినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకోవచ్చు. 1,50,000 వరకు సెక్షన్ 80C కింద డిడక్షన్ పొందవచ్చు. ఇదే కాకుండా అదనంగా ఇంకొక 50,000 80CCD 1B ద్వారా కూడా డిడక్షన్ పొందవచ్చు. అంటే మొత్తం 2 కలిపి 2 లక్షల వరకు డిడక్షన్ లభిస్తుంది. పైన చెప్పిన 2 బెనిఫిట్స్ శాలరీడ్ ఎంప్లాయీస్కి మరియు సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఎవరికైనా వర్తిస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవాలనుకుంటే ఎన్పిఎస్ ఈజ్ ట్రూలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవైలబుల్ టుడే. అంటే ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న బెస్ట్ స్కీమ్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకప్ అయిన స్కీమ్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్.
చాలామందికి డౌట్ రావచ్చు, మరి ఎలా విత్డ్రా చేసుకోవచ్చు, అసలు విత్డ్రావల్ ఆప్షన్స్ ఏంటి, విత్డ్రావల్ అండ్ పెన్షన్ స్ట్రక్చర్ ఎన్పిఎస్లో డబ్బు ఎలా వస్తుంది, మీరు రిటైర్మెంట్ అయిన ఏజ్ తర్వాత అంటే 60 years తర్వాత వచ్చిన తర్వాత ఎన్పిఎస్ నుంచి డబ్బులు ఈ విధంగా పొందవచ్చు. మొత్తం సేవింగ్స్ అంటే మీరు ఇప్పుడు వరకు సేవ్ చేసుకున్న డబ్బునంతా కార్పస్ అని పిలుస్తారు. మీ కార్పస్లోంచి 60% అమౌంట్ని మీరు 60 సంవత్సరాలు రాగానే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. ఈ 60% అమౌంట్ మీద ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మిగతా 40% కార్పస్ను యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి. అంటే దీని ద్వారా మీరు మంత్లీ పెన్షన్ రూపంలో ఇన్కమ్ పొందుతారు. అంటే మీ 40% మిగిలిన కార్పస్ అమౌంట్ నుంచి ప్రతి నెల మనం జీవించి ఉన్నంత వరకు ప్రతి నెల పెన్షన్ రూపంలో మనకి అమౌంట్ అందుతుంది. ఉదాహరణకు మీ ఎన్పిఎస్ కార్పస్ ఒక 50 లక్షలు అయితే 30 లక్షల వరకు మీరు ఇమ్మీడియట్గా విత్డ్రావల్ తీసుకోవచ్చు. అది కూడా ఏ విధమైన ట్యాక్స్ పడకుండా. మిగిలిన 20 లక్షలు మీరు యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. దాని ద్వారా మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఇది కాకుండా మీరు ఎన్పిఎస్లో చేరిన 3 సంవత్సరాల తర్వాత మీరు కొన్ని స్పెషల్ అవసరాల కోసం పార్షియల్ విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రావల్ అంటే ఒక అప్ టు 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మరి ఎలాంటి సందర్భాల్లో విత్డ్రావల్ ఆప్షన్ వస్తుంది? హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, లేదా చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, లేదా చిల్డ్రన్స్ మ్యారేజెస్ అప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా సొంత ఇల్లు కొనుక్కున్నా లేదా కట్టుకున్నా, ఇలాంటి సందర్భాల్లో ఒక అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా మీ కార్పస్లోంచి 25% వరకు విత్డ్రావల్ చేసుకోవచ్చు. దీన్నే పార్షియల్ విత్డ్రావల్ అంటారు. అసలు ఎన్పిఎస్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు? 18 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్పిఎస్లో చేరవచ్చు. ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, ఫ్రీలాన్సర్స్, అంతేకాకుండా హోమ్ మేకర్స్ కూడా ఈ ఎన్పిఎస్ స్కీమ్లో భాగస్వామ్యం పొందవచ్చు. బేసికల్లీ ఇది ప్రతి ఒక్కరికి సరిపోయే స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్. రిటైర్మెంట్ కోసం, అది కూడా సెక్యూర్గా ఉంటూ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకప్ ఉన్న ఒకే ఒక అద్భుతమైన స్కీమ్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. నేనైతే ఇది బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే నేను పర్సనల్గా నాకు మా వైఫ్కి ఇద్దరు పేర్ల మీద 2 ఎన్పిఎస్ అకౌంట్లు 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఒక్కొక్కరి అకౌంట్లోనూ 10 లక్షల వరకు నేను ఇన్వెస్ట్ చేయడమే జరిగింది. అంటే చార్టెడ్ అకౌంటెంట్గా దాని వాల్యూ నాకు ముందే తెలుసు కాబట్టి నాకు మా మేడంకి అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఎన్పిఎస్లో టైర్ 1లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎన్పిఎస్ అకౌంట్ని ఇవాళే తెరుచుకోండి. ఓకే, మరి ఎన్పిఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి? ఇందులో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, ఆన్లైన్ ద్వారా మనమే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు, రెండో విధానం ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా. ఓకే, ఆన్లైన్లో ఎలా అంటే మీరు ఇంటి నుంచే సులభంగా ఎన్పిఎస్లో రిజిస్టర్ కావచ్చు. enps.nsdl.com అనే అఫీషియల్ వెబ్సైట్ని మీరు కనుక విజిట్ చేస్తే అక్కడ మీరు కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం వల్ల, అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ అకౌంట్ను ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. రెండో విధానం ఆఫ్లైన్ విధానం. మీ దగ్గరలో ఏదైనా బ్యాంకు కానీ లేదా పోస్ట్ ఆఫీస్కి కానీ వెళితే మీకు అక్కడ ఎన్పిఎస్ ఎలా జాయిన్ అవ్వాలో చెప్తారు. అవసరమైన ఫామ్ని నింపి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే ఎన్పిఎస్ ఖాతా చాలా ఈజీగా ప్రారంభించవచ్చు. అయితే మీకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే పాన్, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్, ఇలాంటి బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. 10 నుంచి 15 నిమిషాల టైంలోనే మీ ఎన్పిఎస్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ప్రతి బ్యాంకులోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ అకౌంట్ని ప్రత్యేకంగా ఓపెన్ చేస్తున్నారు. అయితే అసలు ఎన్పిఎస్ వల్ల లాభాలు ఏంటి? నేను ఒక 8 లాభాలను ఇక్కడ నేను క్షుణ్ణంగా చర్చించదలుచుకున్నాను. నెంబర్ 1, రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ పెన్షన్ వస్తుంది. అంటే ఎన్పిఎస్ ద్వారా మీరు ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెల రెగ్యులర్గా పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఇది మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా ఉపయోగపడుతుంది. తర్వాత పెన్షన్ అంటే గవర్నమెంట్ వాళ్ళకే వస్తుంది, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, లేకపోతే నేను బిజినెస్ చేశాను, ఇలాంటివన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెక్ పెట్టేసింది. పాయింట్ నెంబర్ 2, హ్యూజ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ స్కీమ్ ద్వారా మీరు ఇన్కమ్ ట్యాక్స్లో భారీగా ఎగ్జంప్షన్స్ పొందవచ్చు. సెక్షన్ 80C కింద 1,50,000, సెక్షన్ 80CCD1B ద్వారా అదనంగా ఇంకో 50,000, ఇలా 2 లక్షల వరకు ట్యాక్స్ వేయవచ్చు. తర్వాత 60% ఆఫ్ ది మీ కార్పస్ అమౌంట్ ఫైనల్గా విత్డ్రా చేసుకున్నప్పుడు అసలు ఇన్కమ్ ట్యాక్సే లేదు. అంటే మీరు దాచుకున్న డబ్బు మరియు పెరిగిన డబ్బు మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అంటే
ఇది చాలా వరకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. మూడో బెనిఫిట్ ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఓవర్ టైం. మీకు తెలియకుండానే ఎన్పిఎస్లో మీరు పెట్టిన చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ లాంగ్ టర్మ్లో బాగా గ్రో అయ్యి మీరు మంచి వెల్త్ని బిల్డ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే మీ ఫ్యూచర్ కోసం మీరే సేవ్ చేసుకుంటున్నారు. తర్వాత నాలుగో బెనిఫిట్ ఏంటంటే లో కాస్ట్ అండ్ గవర్నమెంట్ బ్యాక్డ్. ఎన్పిఎస్ చాలా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. గవర్నమెంట్ బ్యాకప్ కూడా ఉంది. ఈ స్కీమ్ ఉండటం వల్ల సేఫ్ మరియు ట్రస్ట్ వర్తి. మీరు ఏ విధమైన అనుమానం అవసరం లేదు. మీ డబ్బు సేఫ్గా ఉంటుందో లేదో అనే అపోహలొద్దు. తర్వాత గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఈజీగా దాన్ని ట్రస్ట్ చేయొచ్చు. ప్రతి భారతీయుడికి ఎన్పిఎస్ ఒక మంచి వరం. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈజీ టు ఓపెన్ అండ్ ఈజీ టు మేనేజ్. అంటే ఈ అకౌంట్ను చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కానీ లేదా మీ నియరెస్ట్లో ఉన్న బ్యాంక్కి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి అలాగే మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. మీరు నెల నెల ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు అందులో కట్టుకోవచ్చు, లేదా నెల నెల ఫిక్స్డ్గా ఎంత అమౌంట్ అని కూడా కట్టుకోవచ్చు. ఇందులో టైర్ 2 అకౌంట్ అయితే పూర్తిగా మన ఆప్షన్. మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్యూచర్ని సెక్యూర్గా చేసుకోవాలనుకుంటే ఎన్పిఎస్ ఈజ్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ ట్రస్టెడ్ ప్లాన్. సో ఇక్కడ నేను ఇన్వెస్టర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత టర్మ్ ప్లాన్ తర్వాత బాగా ఆలోచించాల్సింది సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్ ఏంటంటే ఎన్పిఎస్ అకౌంట్. అంటే ఈ రెండు తర్వాత ప్రతి వ్యక్తి కూడా మన ఫ్యూచర్ పెన్షన్ కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ని తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇలాంటివి ఇంకా చాలా యూస్ఫుల్ ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం మా సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను తప్పనిసరిగా సేవ్ చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ ఎ గిఫ్ట్. మీకు ఎన్పిఎస్ మీద ఎలాంటి డౌట్లు ఉన్నా, ఎలాంటి హెల్ప్ కావాల్సిన కమెంట్ చేయండి. నేను పర్సనల్గా మీ కమెంట్స్ అన్నీ చదివి డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్ కోసం, వెల్త్ బిల్డింగ్ కోసం మా ఛానల్తో టచ్లో ఉండండి. Thank you for watching this video and thank you for subscribing and sharing this video.